మార్చి నెల అంటే చిన్నగా ఎండలు పెరుగుతుంటాయి. పోరలకు ఒంటిపూట బళ్ళు చాలైతాయి. ఇంటర్ పరీక్షలు అయిపోతాయి. 10వ తరగతి పరీక్షలు చాలైతాయి. నడిమిట్ల పండుగలు పబ్బాలు. ఈ నెల 31 రోజులు కాబట్టి ఒక రోజు ఎక్కువ ఉంటది. ఎండలు పెరుగుతుంటే మా అన్నలు బీర్లు గుంజుడు పెరుగుతుంది. ఆబ్కారోళ్లకు ఆమ్దాని పెరుగుతుంది. ఇవన్నీ పతేడు జరిగేటియే. కానీ ఈ నెల మార్చిలా గివి కాకుండా ఇంకా షాన్నే జరిగినాయి అబ్బా. మొత్తం మీరే చూడుర్రి. ఏం మార్చి నెల మోపైంద్రా నాయన. గట్టెట్లో యుద్ధం పుడితే ఈడ గ్యాస్ గోసలాయే, గంటల కమానం లైన్లాయే. కట్టెల పొయ్యిలొచ్చే, కొన్ని హోటళ్లు బందాయే, కమ్మటి తిండికి తిప్పలాయే, ఆన్లైన్ లో ఆర్డర్లు తగ్గిపాయే. పెట్రోల్ డీజిల్ గిన తిప్పలొస్తుంది అనవట్టేరే. ఇదే మార్చిలో మాడలు వలిగేటట్టు ఎండలు దంచుకున్నాయి. ఇదే నెలలో రాళ్ల వానలు ఇయ్యరమయ్యర జోపినాయి. నడిమిట్ల 4 రోజులు చల్లటి సాలి. వాతావరణం కూడా ఎట్లుంటదో అర్థం కాని కథ ఆయే. చంద్రగానం పట్టింది, గుళ్ళు మూతపడ్డాయి. మార్చిల్నే హోలీ వచ్చిందని రంగులు కొప్పుకున్నాము, ఉగాది పండుగ బచ్చాలు తిన్నాము, పచ్చడి తాగినాము, పంచాంగం చెప్పించుకున్నాము, ఆమ్దాని ఖర్చులు లెక్కలు చూపించుకున్నాము. నెలంతా హలీం తిన్నారు, మొన్ననే రంజాన్ చేసుకున్నారు సంబురంగా. ఇక క్రికెట్ లో మనోళ్ళు ఖతర్నాక్ ఆడిర్రు, దునియా కప్పు పట్టుకొచ్చేండ్రు. మార్చి 8 నాడు మహిళా దినోత్సవం అయి ఆడోళ్లకు సన్మానాలు సత్కారాలు చేసుకుంటా సూరెక్కిచ్చిరి. సినిమాలకు గద్దర్ అవార్డులు వంచిర్రు, రాంబాయి రఫాడించే, దండోరా దర్వేసే. అటు ఇంటర్ పరీక్షలు, ఇటు 10th పరీక్షలు. కొత్త గవర్నర్ సార్ వచ్చిండు, అసెంబ్లీలో పాఠం చదివిండు, బట్టి సార్ బడ్జెట్ పెట్టిండు, మూసి మీద లడాయి ముదిరింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు, బొచ్చడి మంది నక్సలైట్ల సరెండరు. టాకీస్ లకు ఉస్తాద్ భగత్ సింగ్ ఊరుకొచ్చే, దురందర్ 2 దుమ్ము లేపవట్టే. 50 ఏళ్లు నిండినందుకు మల్లన ధూమ్ ధామ్ గా మల్ల లగ్గం చేసుకున్నాడు. ఇక ఎల్లుండి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం. ఈ 25 రోజులలోనే గిన్ని గణం జరిగినాయి అంటే మార్చి నెల ఒడుస్తానికి ఇంకో 6 రోజులు ఉంది. ఇంకేమేమైతాయో పో.